పిల్లలు, ఈ రోజు మనం ఒక ప్రముఖ శాస్త్రవేత్త గురించిన చర్చ చేసుకోబోతున్నాం. అతని పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. మీరు అతని గురించి ఏమైనా విన్నారా? అవును, ఐన్స్టీన్ అంటే గణితం, భౌతిక శాస్త్రం, అనుకూల సిద్ధాంతాల గురించి చెప్పేవారు కదా. సరే, ఐన్స్టీన్ ప్రపంచంలో ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయన సాపేక్షతా సిద్ధాంతం ని అభివృద్ధి చేశారు. కానీ అతని మరణం తర్వాత కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయి. మీరు వింటే ఆశ్చర్యపోతారు. తెలుసా ఏంటి? ఆ తర్వాత ఏమి జరిగిందంటే, ఐన్స్టీన్ 1955లో మరణించినప్పుడు అతని మెదడును డాక్టర్ థామస్ హార్వీ అనే పథాలజిస్ట్ అనుమతి లేకుండా తీసుకున్నాడు. అప్పుడు ఏమయిందో తెలుసా? అతని మెదడును ఎందుకు తీసుకున్నారో? డాక్టర్ హార్వీ ఐన్స్టీన్ యొక్క మెదడులోని ప్రత్యేకతలను పరిశీలించి ఆయన అద్భుతమైన మేధస్సు కారణాలను తెలుసుకోవాలని అనుకున్నాడు. అందుకే అతని మెదడును 240 చిన్న భాగాలుగా కోసి వాటిని భద్రపరిచాడు. ఈ విషయానికి నిజంగా ఆశ్చర్యకరమైనది. అవును, ఇది చాలా విచిత్రం. ఆ మెదడును దశాబ్దాల పాటు దాచారు. కొన్ని భాగాలను ఇతర పరిశోధకులకు పంపించారు కూడా. కొన్ని పరిశోధనల ప్రకారం ఐన్స్టీన్ యొక్క మెదడులో గ్లియల్ సెల్స్ ఎక్కువగా ఉండటం గణితంతో సంబంధమున్నట్లు చెప్పారు. కానీ అతని కుటుంబం ఈ విషయంపై ఎలా స్పందించిందో? నిజమే, ఐన్స్టీన్ కుటుంబం దీనిపై తీవ్రంగా అంగీకరించలేదు. కానీ చివరికి వారు శాస్త్రీయ పరిశోధన కోసం అనుమతిని ఇచ్చారు. కానీ ఈ సంఘటన చాలా చర్చలకు కారణమైంది. ఆ మెదడును ఇప్పుడు ఎక్కడ చూడవచ్చు? కొన్ని భాగాలు ఇప్పటికీ ప్రపంచంలోని కొన్ని మెడికల్ మ్యూజియంలలో ఉంచబడ్డాయి. ఫిలడెల్ఫియాలోని మ్యూటర్ మ్యూజియంలో ఐన్స్టీన్ యొక్క మెదడుకు సంబంధించిన కొన్ని భాగాలు చూడవచ్చు. నిజమే, ఇది చాలా ఆసక్తికరమైన విషయానికి. కానీ అతని మెదడును అనుమతి లేకుండా తీసుకోవడం సరైనది కాదేమో? నిజమే, ఈ సంఘటన మనం మన జీవితంలో ఎన్నోసార్లు వింటాం. కానీ వాటి గురించి సరిగ్గా ఆలోచించటం అవసరం. ఐన్స్టీన్ ఒక గొప్ప శాస్త్రవేత్త. అతని సిద్ధాంతాలు ఇంకా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. Thank you for watching my video. For more videos please like, share and subscribe.